హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తారు కదా. ఇది మన వీడియో అయితే చాలా రోజులు అంటే వైరల్ అయితే అవుతుంది. ఇది ఆల్రెడీ తెచ్చాను, బట్ ఇంకోసారి అయితే నేను నెక్స్ట్ అయితే వీడియో అయితే పోస్ట్ అయితే తెస్తాను. ఒకసారి వీడియో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోనే మన సబ్స్క్రైబర్ అయితే పంపారు, నా వీడియో నాకే అయితే పంపారు. ఓకేనా, ఒకసారి వీలుంటే ట్రై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో చాలా ఒక లెవెల్ అయితే ఉంటుంది. ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫుల్ వీడియో తెచ్చడం ఉంటే ఒక ఫీల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి ఎడిటింగ్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ వీలుంటే మాత్రం మీ ఫోటో అయితే డెఫినెట్గా చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మళ్ళీ దొరకవు, ఎందుకంటే సబ్స్క్రైబర్ పంపారు మళ్ళీ వీడియో ఎందుకు తెలియదు, కానీ మళ్ళీ చేయాలనిపించింది. బట్ చేశాను, చాలా బాగా వచ్చింది. వీలుంటే ట్రై చేసుకోండి. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్ అయితే పెట్టాను, అలాగే ఫాంట్ యాడేషన్ కూడా హైలైట్ అయితే పెట్టాను. రెండింటికి కూడా హైలైట్ అయితే పెట్టాను. మీరు వీలుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ ఇచ్చండి. ఒక ఐడియా అయితే ఇస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే ఒక లెవెల్ అయితే ఉంటుంది కదా, అంటే మీ ఫోటోతో క్రియేట్ చేసుకుని ఒక లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చి ఫాంట్ కదా, ఈ వీడియోకి ఈ ఫాంటు, ఆ వీడియోకి వేరే ఇతర ఫాంట్ యాడ్ చేసాను, ఈ వీడియోకి ఇతర ఫాంటు, ఇమేజ్ ఓన్లే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఇచ్చి ఇప్పుడు ఎడిటింగ్ అయితే ఫోటోస్ యాడ్ చేసాను. ఇప్పుడు గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని తీసి తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు పిఎన్జీ ఉంది కదా, ఆ పిఎన్జీని తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో దాని మీద ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని, క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకుంటే ఇక్కడ ఫోటో మీకు అంటే వీడియో అయితే రెడీ అయిపోయింది. అంటే వీడియో అంటే లాస్ట్ వరకు మీరు ఫోటోస్ యాడ్ చేసుకుని వన్ ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఇచ్చినా అన్ని గ్రూప్స్ మీరు వన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి సేమ్ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ యాడ్ చేస్తే నో ప్రాబ్లం. ఓకేనా, ఇలా మీరు వన్ ఇమేజ్ యాడ్ చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. చాలా పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. ఆ తర్వాత ఇతర మీకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఇతర కట్ చేసుకోండి, ఎందుకంటే వీడియోకి మధ్యలో అంటే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. గ్రూప్ ముందుకు రావడం వెనక్కి పోవడం అలాంటివి అయితే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. ఇతర మీరు నేను 2 గ్రూప్స్ అయితే యాడ్ చేసాను. ఇక్కడ మినిమం అన్న ఒక 7 గ్రూప్స్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఓన్లీ 7 ఫొటోస్ ఉంచారు, ఈజీగా అయితే ఎడిటింగ్ ఇచ్చు. అండ్ లాస్ట్ చూసుకుంటే 80 సెకండ్స్ ఆఫ్ సాంగ్ అయితే ఉంటుంది. అక్కడ వరకు మీరు ఫొటోస్ అంటే గ్రూప్స్ అంటే అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పేది మర్చిపోయాను, ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ నా నేమ్ అయితే ఉంది. ఇక్కడ నా నేమ్ తీసి మీ యొక్క నేమ్ యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ చెప్పింది కదా, ఇక్కడ శ్రీనివాస్ ఉంది. ఆ తర్వాత మీరు మీ నేమ్తో నేమ్తో యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద షేర్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని అండ్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే తీసుకుని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ముందుకు వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.